ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 ఫిబ్రవరి మొదటి పక్షం అనగా 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరుగు గోచార ఫలితములు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తీసుకున్నట్లయితే రాశిని శని భగవంతుడు మీనరాశిలో ఉన్నారు. రాహువు శుక్రులు వచ్చేసి ఈ యొక్క కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ రవి కుజులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి సంచారం చేస్తున్నారు. అలాగే బృహస్పతి వచ్చేసి మిథున రాశి, చంద్రుడు వచ్చేసి కర్కాటక రాశి, కేతు వచ్చేసి సింహరాశిలో సంచరిస్తున్నారు. అలాగే మనకు మొదటి పక్షంలో 3వ తేదీన కుంభంలోకి బుధుడు వెళ్తాడు. అలాగే 5వ తేదీ కుంభంలోకి శుక్రుడు వెళ్తాడు. 13వ తేదీ ఈ పక్షాంతంలో రవి కుంభంలోకి వెళ్తాడు, ఈ యొక్క మకర రాశి వదిలి. ఈ విధంగా మనకు గోచారం ఉంది కాబట్టి నెక్స్ట్ కుంభరాశి కుంభలగ్నం తీసుకున్నట్లయితే మనకు ప్రధానంగా ఈ యొక్క 3వ తేదీన ఎప్పుడు ఫిబ్రవరి 3 ఈ యొక్క బుధుడు వచ్చేసి కుంభంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నాడు. 5వ తేదీ కుంభంలోకి రవి వెళ్ళిపోతాడు, శుక్రుడు వెళ్ళిపోతాడు. 13వ తేదీ కుంభంలోకి రవి వెళ్ళిపోతాడు పక్షాంతంలో. ఈ విధంగా ఈ గ్రహాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎవరు? బుధుడు, రాహువు, శుక్రుడు, రవి, వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. వీటి ఫలితాలు ఎలా ఉంటాయి? జీవిత భాగస్వామి మీకు మరీ చేరువవుతుంది. అలాగే తల్లిదండ్రుల ప్రేమ అభిమానాలు చక్కగా పొందుతారు. అలాగే ఆస్తిపాస్తుల వ్యవహారాలు, బిజినెస్ వ్యవహారాలు, పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి, సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్న వారికి మంచి జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. పైపెచ్చి బుధాదిత్యం కూడా ఉంది. మీకు ఈ యొక్క సప్తమ స్థానం ఏది? సింహరాశి. ఆ రాశిని అందరూ చూస్తున్నారు. తద్మూలకంగా మీకు ఇంకా మంచి జరుగుతుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. అలాగే ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వారికి చాలా బాగుంటుంది. అలాగే ఐఫై ఎగ్జామ్స్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మంచిగా సొంతంగా ఆలోచనతోటి బాగా చదువుకొని బాగా సొసైటీలోకి వెళ్ళాలనే ఆలోచన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం, స్కోప్ ఈ పీరియడ్లో ఎక్స్పోజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మీకు ఈయన సింహరాశి యొక్క కుంభరాశి వారికి మీకు ఈయన వ్యయస్థానంలో ఉన్నారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. సిబ్లింగ్స్ జీవితాన్ని కూడా కొంచెం గమనించి సరిచేయాలి. 10th హౌస్ ప్లానెట్ మీకు కుంభరాశి వారికి వ్యయంలో ఉండడం పెద్ద మంచిది కాదు. ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం అయితే ఉంది. అలాగే చంద్రుడు చూస్తున్నాడు ఈ యొక్క కుంభరాశి వారికి. షష్టాధిపతి వీక్షణ కూడా మంచిది కాదు. సో ఈ టైంలో మీ మదర్స్కి అవకాశం ఉంది. అలాగే కొన్ని వివాహ ప్రయత్నాలు అయితే కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు ఎందుకు వివాహ ఫలితాలు సజెస్ట్ చేస్తున్నామంటే, శుక్రుడు చతుర్థాధిపతి, భాగ్యాధిపతి, తీర్థయాత్రలు చేస్తారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే టాలెంట్ ఉంటుంది. దాని ద్వారా ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇన్ని రకాలుగా మీకు బెనిఫిట్స్ ఇవ్వటానికి చక్కని గ్రహస్థితి ఈ సమయం 10 రోజుల్లో మీకు 15 రోజుల్లో కుంభరాశిలో జరిగే అవకాశం ఉంది ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం వారికి. నెక్స్ట్ కేతు వచ్చేసి మీ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి తన సప్తమ దృష్టి ద్వారా ఇక్కడ కూడా దైవభక్తి, తీర్థయాత్రలు, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక రంగంలో మీరు తొందరగా చొచ్చుకపోలేరు కాబట్టి కొంచెం స్త్రీ దేవతారాధన మీకు ఈ సమయంలో అందే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే తల్లిదండ్రుల సహకారం బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి తల్లిదండ్రులు మీకు మిమ్మల్ని ముందు పెట్టి వెనకపడే కష్టమంతా వాళ్ళే పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఉండగలిగితే మీకు ఇంకా మంచి చాలా వరకు జరుగుతుంది. గమనించగలరు. స్వస్తి.